హలో ఎవరివన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. ప్రజెంట్ వచ్చేసి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారిని ఆలయానికి దర్శించుకోకపోతున్నాం. అలాగే ప్రస్తుతం బలిఘట్టం ఉన్నాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గట్టి క్లిక్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, నేను మావయ్య మరియు తమ్ముడితో కలిసి బ్రహ్మలింగేశ్వర స్వామికి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అలాగే ఆలయం దర్శించుకోవడం ముందు ఫొటోస్, వీడియోస్ మాత్రం అలౌ చేయడు. అలాగే దర్శించుకోవడం తర్వాత ఒక పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి చూపించబోతున్నాం. సో పడండి గైస్. బ్రహ్మలింగేశ్వర స్వామి దర్శించడం అయిపోయిన తర్వాత స్తంభాలు చూడండి ఎంత అందంగా ఉందో. దాదాపు చాలా సంవత్సరంగా ఏర్పడుతుంది. చాలా అద్భుతంగా చెక్కారు. అలాగే పూర్వీకులు మాత్రం చాలా అందంగా నిర్మించడం, చాలా విశాలంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో శ్రీ పాకలపాడు గురువుగారిని ఆశ్రమానికి బయలుదేరుతున్నాం. ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేయండి. ఫైనల్ వచ్చేసి ఏంటంటే, మహాశివరాత్రి రోజున అఖండ జ్యోతిని పర్వతం మీద వెలిగించడం జరుగుతుంది. దాదాపు రాత్రి సమయం మాత్రమే వెలిగిస్తారు. ఇక్కడ చాలామంది ప్రజలు బ్రహ్మోత్సవంగా చాలా పవిత్రమైన ఈ ప్రదక్షిణలు చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గట్టి క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఓం నమః శివాయ.